మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, కర్మలో ఎవరు పడతారో తెలుసా అండి? ప్రపంచంలో 99% కర్మల్లో పడిపోతారండి. ఆత్మహత్య, అత్యాచారం చేసుకున్నోలే కర్మలో పడిపోతారని అనుకుంటారు. కానీ వాళ్ళు కర్మలో పడిపోతారని ఒక మూర్ఖుడు చెప్పగలడు. ఏమి తెలియదు మూర్ఖుడు చెప్పగలడండి. 99% ఎలా పడతారో చెప్పమంటారండి? హత్య జరగకూడదు, అది జరుగుతుంది. మాంసం తినందే ఎవరు ఉండలేకపోతున్నారు. అది తింటే హత్య జరుగుతున్నట్టే ఈ ప్రపంచంలో. అందుకే కర్మలో 19% పడిపోతున్నారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, అత్యాచారం చేసుకున్న వాళ్ళు దారుణమైన కర్మలు అనుభవిస్తారు. అని పక్కన పెట్టేయండి. మీరే కర్మలు అనుభవిస్తారో తెలుసా? ఇంట్లోనే ఒక మనశ్శాంతి ఉండదు, డబ్బున్నా మనశ్శాంతి ఉండదు. ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఒక్కొక్కసారి చిన్న చిన్న యాక్సిడెంట్లు, ఒక్కొక్కసారి మరణ వార్తలు కూడా వినిపిస్తుంటాయి కొందరు ఇంట్లోనే. అలాంటివే చిన్న కర్మలండి, అంతే. అవి ఇంకేటి అయిపోదు మీకు. కాకపోతే అలాంటి కర్మలు కూడా తప్పించుకోవచ్చు మాంసాహారం మానిస్తే. అదే చెప్తారు ఆత్మజ్ఞాన గురువులు. కాస్మిక్ ఎనర్జీ మీకు పెరుగుతుందని. ఒక్కొక్కరు ఇంట్లో ఎందుకో ఎప్పుడు తలనొప్పి, బాధలు, జబ్బులు, ఎన్నెన్నో మనస్పర్ధలు ఉంటాయి. మీరు చూడండి, ప్రయత్నించేది చూడండి, మీకే తెలుస్తుంది. ఓం నమః శివాయ.